హలో మిత్రమా, నేనే మీ ఫేవరెట్ టీ రోజెస్. ఈరోజు మన వీడియో వచ్చేసి చేపల పులుసు అండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. నేను ఎలా చేసుకున్నానో మీకు కూడా చూపించేస్తాను. మీరు కూడా చూసి చివరి వరకు చూసి స్కిప్ చేయకుండా చూసి ఎలా వచ్చిందనేది నాకు కూడా కామెంట్ చేయండి. చేపల మీద పడ్డమేంది చిట్టి మొఖం దానా? ఏదో తినాలనిపించింది లేవే చిట్టి. మీరైతే రెసిపీ చూసేయండి మిత్రమా. ఫస్ట్ చేపలన్నీ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకునేసాను అనమాట. ఇప్పుడు దీనికోసం మ్యారినేషన్ కోసం వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఫస్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ కారము 2 స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత ఉప్పు అనమాట, సాల్ట్ వేసుకొని బాగా కొంచెం సేపు మ్యారినేట్ చేసి పెట్టేశాను అనమాట. దీన్ని ఒక్కొక్క ముక్కకి మంచిగా, ఈ ముక్కలు ఎక్కువగా అట్లా అట్లా కదిపితే చికెన్ మటన్ లాగా కాదు, కదిపిస్తే ఎక్కువగా డ్యామేజ్ అవుతాయి. అందుకనేసి కొంచెం హాఫ్ చెక్క నిమ్మ బద్ద కూడా వేసాను అనమాట. చూడండి, మంచిగా ఒక్కొక్క దానికి ఇలాగ మంచిగా మసాజ్ చేసేసాను. ఎందుకంటే ఒక్కొక్క ముక్కగా అన్నీ కలిపి చేస్తే అవి పోతాయి, ముక్కలు విరిగిపోతాయి. అందుకనేసి మంచిగా ఇలాగ ఒక్కొక్క దానికి ఇలా తీసి ఇలా మంచిగా మ్యారినేట్ చేసేసాను, మంచిగా మసాజ్ చేసాను. తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండు, కడిగిన చింతపండుని, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దాన్ని కడుక్కొని ఇలా నానబెట్టుకుంటున్నాను అనమాట. మనం అన్నీ చేసుకునే లోపల ఇది కూడా నానిపోతుంది. ఇప్పుడు మసాలా కోసము గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసేయాలన్నమాట. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం అల్లం ముక్క వేసేయాలి. అల్లం ముక్క కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అలా ఫ్రై చేసిన తర్వాత ఇలాగా అవేంటివి అల్లం వెల్లుల్లి కాదు, వెల్లుల్లి వేయాలి. వెల్లుల్లి కూడా వేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టమోటాలు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని బాగా కొంచెం ఫ్రై చేయాలి. అదే టమోటా కొంచెం మెత్తగా పడేంత వరకు కొంచెము ప్లేట్ క్లోజ్ చేసి మనం టమోటా మగ్గించినామంటే తొందరగా మగ్గిపోతుంది అనమాట. కొన్ని మెంతులు కూడా వేసాను నేను. కొన్ని మెంతులు కూడా వేసుకొని అన్నీ వేసుకొని మంచిగా ఇలా కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత అది కొంచెం బాగా మగ్గిపోయినాయి. చూసారా ఎంత బాగా మగ్గిపోయినాయి, మెత్తబడిపోయినాయి టమోటా ముక్కలు. ఇలా 2-3 సార్లు బాగా కలిపేసుకున్నాను. మంచిగా ఫ్రై అయినాయి ఆనియన్స్ అన్నీ, అందులో వేసినటివి అల్లము, వెల్లుల్లి, ఇంకా టమోటా అన్నీ వేసుకున్నాను కదా. అవి చల్లారిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు దాంతోపాటు మళ్ళీ మనం కొంచెం కారం పొడి, కొంచెం పసుపు ఇవన్నీ వేయాలి. కొంచెం సాల్ట్ కూడా వేయాలి, ధనియా పౌడర్ వేయాలి. మనము అక్కడ ఆల్రెడీ కారం పొడి వేసాం కాబట్టి ఇక్కడ తక్కువ వేసాను అనమాట. నేను ధనియా పొడి మాత్రం 3 స్పూన్లు వేసాను. అన్నీ మిక్సీ పట్టేసుకున్నాక ఇలా మసాలా అయిపోతుంది. ఇలా మసాలా పట్టేసుకున్నాను, మంచిగా మెదిగిపోయింది చూసినారా. ఇప్పుడు ప్యాన్ పెట్టాలి, గ్యాస్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం వేసుకోవాలి, అదే జీలకర్ర వేసుకోవాలి. ఏంటో పేర్లే గుర్తురావు, మామూలుగా ఉన్నప్పుడైతే అన్నీ గుర్తొస్తాయి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకున్నాను. తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసాను. వేసాక కొంచెం మంచిగా ఫ్రై చేయాలి, బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. కొంచెం ఆరెంజ్ కలర్లో వచ్చేంత వరకు, బ్రౌన్ ఆరెంజ్ ఆ షేడ్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. చూసారా, ఇలా మీరు అలా అయినా కట్ చేసుకోవచ్చు ఆనియన్స్, ఇలా చిన్నగా కట్ చేస్తారు కదా, అలా అయినా కట్ చేసుకోవచ్చు. మన ఇష్టం, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, ఆనియన్స్ మాత్రం బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి బాగా. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ మసాలా ఇందులో వేసేయాలన్నమాట. ఆ మసాలా కూడా వేసేసేసి మంచిగా ఫ్రై చేయాలి. చూసారు కదా, మసాలా అంతా వేసేసాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి, చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇలా మసాలా కూడా వేసేసేసి దాన్ని కూడా మంచిగా ఫ్రై చేయాలి, బాగా ఫ్రై అవ్వాలి. లేకపోతే పచ్చివాసన అనేది రాకుండా ఉండాలంటే మంచిగా ఫ్రై చేయాలి, లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది. మంచిగా ఫ్రై అయింది, చూసినారా ఎంత బాగా ఉడుకుతూ ఉంది. చూసారా ఎంత బాగా. నాకైతే ఈ సీన్ చూశాను కదా, నేను వీడియో చేసే తర్వాత చూసుకుంటా కదా, అవి చూస్తే నాకు భలే అనిపించింది. ఏంటో ఇలా చిన్న చిన్న హోల్స్ వచ్చి పడతా ఉంటే అది కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం తగినన్ని నీళ్ళు పోసుకోవాలన్నమాట. మనకు గ్రేవీ పులుసు కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోవాలి, లేదంటే కొంచెం తక్కువ వేసుకోవాలి.
నేనైతే కొంచెం గ్రేవీలాగా వేస్తాను కదా, అందుకనేసి కొన్ని తక్కువే వేశాను. ఇప్పుడు చింతపండు నానింటుంది అనమాట, బాగా నానింది. నానిన చింతపండుని మంచిగా కలిపేసి దానిలో గుజ్జు తీసి మంచిగా నీళ్ళల్లో వేయాలన్నమాట. మనం ఇక్కడ కూడా కొన్ని నీళ్ళు వేస్తాం కాబట్టి నేను ఆల్రెడీ కొంచెం అక్కడ తక్కువ వేసుకున్నాను. ఇవి కూడా సుమారుగా గ్లాస్ పైన నీళ్ళు అవుతాయి, అందుకనేసి అక్కడ తక్కువ వేసాను అనమాట. మంచిగా చింతపండు పులుసు కూడా పోసేసుకున్నాను. మంచిగా పోసేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు కలబెట్టుకుందాము, మంచిగా కలుపుకుందాం మంచిగా. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ చూద్దాం, ఎందుకంటే ఏమైనా తక్కువ ఎక్కువ ఉన్నా ఇప్పుడే వేసేసుకుంటే కారం అది తక్కువైనా కూడా మనము మళ్ళీ వేసుకుంటే లాస్ట్లో పచ్చిగా ఉంటుంది కదా, అందుకనేసి ఇప్పుడు టేస్ట్ చూసుకున్నామంటే మనకు తెలుస్తుంది. కాబట్టి కొంచెం లిడ్ క్లోజ్ చేసి తర్వాత ఉడకనివ్వాలి మంచిగా. ఆ మసాలా ఇలా చూసారా మరుగుతూ ఉంది. మసాలా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ అన్నీ ఒక్కొక్కటిగా దీంట్లో వేయాలి. అన్నీ ఒకేసారి గుమ్మరించకూడదు, ఎందుకంటే మళ్ళీ అవి డ్యామేజ్ అయిపోతాయి. ఫిషెస్ని చాలా డెలికేట్గా ఉంటాయి, ఫిషెస్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇంకొకటి లాస్ట్ వరకు అసలు గరిటే పెట్టి కలపకూడదు. గరిటె పెట్టినామంటే అయిపోయి ఫిషింగ్ ముక్కలు ముక్కలు అయిపోద్ది. ఇలా పట్టుకొని ఇలా కుదిపినామంటే అదే మంచిగా కలిసిపోతుంది. ముక్కలు మంచిగా సెట్ అయ్యేంత వరకు నేను ఇలా కలుపుకొని పెట్టేసుకున్నాను, మంచిగా సెట్ అయినాయి. ఇప్పుడు మనం క్యాప్ క్లోజ్ చేసి పెట్టేసి మూత వేసి కొంచెం సేపు ఉడకనిద్దాము. చూసారా మంచిగా ఉడుకుతున్నాయి. మధ్య మధ్యలో ఇలా ఒకసారి తీసి ఇలా అన్నామంటే మళ్ళీ కిందివి పైకి కిందికి అలా అవుతాయి అన్నమాట. మంచిగా ఇలానే చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ గరిటె పెట్టినామంటే ఖచ్చితంగా ఇదే అవుతాయి. ఏందమ్మా గరిటె పెట్టొద్దంటే నువ్వే గరిటె పెట్టినావంటే, నేను ఊరికే టేస్ట్ చూద్దామని జస్ట్ పులుసులో అలా అద్దాను అంతే, నేను ముక్కల్ని అసలు టచ్ చేయలేదు. చూసారా బాగా ఉడికిపోయినాయి అన్నమాట ముక్కలు. ఈలోపు ఒక 20-30 మినిట్స్ నేను అదేంటి సిమ్లో పెట్టి ఉడికించుకున్నాను. సిమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాను. చూసారా మంచిగా ఉడికిపోయినాయి ముక్కలు. ఇంకా నాకు కొంచెం పులుసు ఇంకొంచెం చిక్కబడితే బాగుంటుంది అనిపించింది, అందుకనేసి మళ్ళీ మూత మూసేసి కొంచెం సేపు అలా ఉడకబెట్టాను అనమాట. ఒక 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిచ్చాను. ఉడికిన తర్వాత ఇప్పుడు చూడండి కొంచెం చిక్కబడింది కదా, ఈ కన్సిస్టెన్సీలో కావాలనుకున్నా నేను ముక్కలు, అదే పులుసు. ఈలోపు మసాలా బాగా పట్టేసి ఉంటుంది అనమాట, ఎందుకంటే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చాను కదా, మంచిగా ముక్కలకు కూడా మంచిగా పట్టింది. చూసారా నేను అసలు గరిటే పెట్టి తీయలేదు, ఒకసారి ఉడికిందా లేదా చూడడానికి ఒకటి అట్లా పట్టుకొని తీసానంతే. ఇప్పుడు కూడా అలానే కలుపుతున్నాను, చూసినారా అలానే కలుపుకోండి. ఒకవేళ ఇలాంటి గిన్నె కాకుండా వేరే ఏదైనా సరే క్లాత్తో పట్టుకొని ఇలా కలబెట్టుకోండి. గంటె మాత్రం అస్సలు పెట్టద్దు, చాలా పీసెస్ అన్నీ డ్యామేజ్ అయిపోయి అంతా నలిగిపోతాయి, మళ్ళీ అసలు తినబుద్దే అవ్వదు. ఇలా ఉంటే మంచిగా ఒక్కొక్క పీస్ తీసుకొని తినబుద్ధి అవుతుంది మంచిగా. చూసారా ఎంత బాగా ఉడికాయో. ఉడికేసిన తర్వాత లాస్ట్లో అయిపోయిన తర్వాత నేను కొంచెం జీలకర్ర పొడి కూడా వేసాను, అది క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. లాస్ట్లో పైన అలా జీలకర్ర పొడి అలా గరం మసాలా లాగా వేసాను అనమాట. కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట ఇవన్నీ. ఎలా అయినా సరే మనకు లైట్గా టేస్ట్ ఫ్లేవర్స్ తెలుస్తాయి అంతేగాని టేస్ట్ అయితే ఏం మారదు, జస్ట్ ఫ్లేవర్ కోసము. ఇప్పుడు కరివేపాకు పచ్చిది, కొత్తిమీర పచ్చిది మంచిగా వేసుకొని ఒకసారి అది కూడా అంత పులుసుకి అంతా పట్టేలాగా కలుపుకునేసాను అనమాట. ఇలా గిన్నెను పట్టుకొని ఇలా కుదిపేసాను, మంచిగా కలిసిపోయింది. చూసినారా ముక్క ఎంత బాగా అసలు ఉడికిందో, చాలా బాగా అయితే కుదిరింది నాకైతే కన్నా ఈ రెసిపీ. మీకు ఎవరికైనా కావాలంటే ఇలాగే చేసుకొని చూడండి, మంచిగా టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతవరకు నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు, లైక్ ఇవ్వకుండా అస్సలు వెళ్ళొద్దండి. ఎవరో కావాలని లైక్ ఇవ్వకుండా వెళ్తున్నారు, దయచేసి అలా చేయొద్దండి. లైక్ ఇస్తే వీడియో ఇంకొంచెం ముందరికి వెళ్తుంది. చూసారా మేము కొంచెం సేపు తర్వాత అన్నం పెట్టుకొని తిన్నాం, అద్దరిపోయింది టేస్ట్.